గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాధవ్ గెలిచింది అప్పుడే కదా. అవును అవును అవును. మరి మెయిన్ ఎలక్షన్లో ఏమైనా గెలిచారా? లేదా కమ్యూనిస్ట్ గెలుస్తుంటారు ఇటెట్లో. మెయిన్ ఎలక్షన్లో సిపిఐ సిపిఎం అన్న గెలుస్తున్నాయా? దీందే దాందే. కాకపోతే ఈ విజయం ఒక బూస్ట్ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. రేపు స్థానిక ఎన్నికలకి ఒక కసిగా పరిగెత్తుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక 9 నెలల పాలనకి రెఫరెండం అవుతాయి ఎన్నికలు. మామూలుగా అయితే ప్రతి ఎన్నిక రెఫరెండమే. ఎన్నికల్లో విపక్షం లేదు కాబట్టి ఇది రెఫరెండం అనడానికి వీల్లేదు. అవునా? అది కాదే, అంటే ఇందులో ఇప్పుడు మేధావులు విద్యావంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు కదా. గతానికి ఇప్పటికి అప్పుడు సంక్షేమాన్ని పూర్తిగా వ్యతిరేకించిన వాళ్ళు కదా వాళ్ళందరూ. ఇక్కడ బేసిక్ నేను చెప్పాను కదా, ఎలా కాదు సమస్య ఎట్లా అంటే వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఎలక్షన్ అన్న దాని మీద డిపెండ్ అయ్యింది. ఆ మేధావులు వాళ్ళల్లో 20% కూడా ఇక్కడ నమోదు చేయించుకోవట్లే ఓట్లు. ఇంకా దాంట్లో వాళ్ళందరి ప్రభావం ఎట్ట చెప్తాం? ఇది కేవలం ఏంటంటే ఎవడికున్న ర్యాపోతో వాడు సాధించుకునే ఓట్లు. వీళ్ళకి సంస్థాగత నిర్మాణం ఈ రెండు పార్టీలకి బలంగా ఉన్నాయి, తెలుగుదేశం కమ్యూనిస్టులకి. కాబట్టి వాళ్ళ సంస్థాగత నిర్మాణం యొక్క శక్తిది. అంతే తప్పించి గెలుపోవటంలో ప్రభావితం. కానీ దీని ఇంపాక్ట్ ఓ ధైర్యాన్ని మాత్రం ఇస్తుంది, మనోధైర్యాన్ని మాత్రం. అదే కూటమికి దక్కకపోతే డేంజర్ బెల్స్ మోగుతాయా ఆటోమేటిక్గా?